యూత్ సండే ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ ఆనందాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క యూత్ సండే ఆరాధనకి చేరువచ్చిన అందరికీ హ్యాపీ యూత్ సండే. నేను ఈరోజు బైబిల్లో ఉన్న ఒక యవనస్తుని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అతని పేరు ఓనేసిము. ఓనేసిము అనగా అర్థము ఉపయోగకరమైన. ఓనేసిము గురించి ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు రాయబడి ఉన్నది. ఓనేసిము ప్రభువు గురించి తెలుసుకోవటకు నిష్ప్రయోజనకరమైన జీవితం. అతను చేసిన తప్పులు పొరపాట్లు అతన్ని నిష్ప్రయోజకుడిగా చేసింది. అసలు ఓనేసిము ఎవరంటే ఇతను ఫిలోమోను దగ్గర పనిచేసేవాడు. అయితే అతడు దొంగతనం చేసి పారిపోయి పౌలు గారి దగ్గరికి వచ్చాడు. ఓనేసిముకు పౌలు ఎలా పరిచయం అంటే ఫిలోమోను ఇంటికి పౌలు గారి వచ్చి వాక్యం చెప్పి ప్రజలను బలపరిచేవాడు. అలాంటి సమయంలో పౌలు గారు ఓనేసిముకు పరిచయం అయ్యాడు. అలా దొంగతనం చేసి పౌలు గారి దగ్గరకు వెళ్ళాడు. పౌలు గారు దేవుని గురించి అతనికి తెలియజేశాడు. దేవుని మాట తన మనసు మార్చింది. తన తప్పు తెలుసుకున్నాడు. దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా మారాడు. నిష్ప్రయోజనకరంగా ఉన్న ఓనేసిము జీవితాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చాడు. ఒకప్పుడు ఓనేసిము దొంగగా మోసగాడిగా ఉన్న అతని జీవితాన్ని దేవుడు పరిపూర్ణమైన దేవుని బిడ్డగా మార్చాడు. సంకీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన రీతిగా యవనస్తులు దేవుని వాక్యం ద్వారా నడతలు శుద్ధి చేసుకోవాలి. మన తప్పులను తెలుసుకొని ఒప్పుకోవాలి. యవనస్తులు ఓనేసిము లాగా దేవుని